ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సాయి ఈశ్వరాచారిని బలి తీసుకుంది కాంగ్రెస్ పార్టీయే. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ అదాలత్లోని అమరవీరుల స్తూపం వద్ద శుక్రవారం రోజున సాయి ఈశ్వరాచారి మృతికి సంతాపంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది. 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్న కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో 17% తగ్గించడం తట్టుకోలేక సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. సాయి ఈశ్వరాచారి మరణం కాంగ్రెస్ హత్యే. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఆర్డినెన్స్ పేరిట, జీవోల పేరిట, బిల్లుల పేరిట, ధర్నాల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు చేసింది. సాయి ఈశ్వరాచారి మరణం ఊరికే పోదు, దశల వారీగా ఆందోళనలు చేస్తాం. కాగా సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య నేపథ్యంలో పార్టీ ఆఫీస్ నుంచి అదాలత్ వరకు బైక్ ర్యాలీ చేసి అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నివాళులు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.